సివిల్ సర్వీస్ ఎవరైతే ఆస్పిరెంట్స్ కానీ సివిల్ సర్వెంట్స్ కానీ ఒక శివరాత్రి మహాత్మ్యం లాంటి పాఠ్యాంశాలు చదివిన వ్యక్తులు కాదు, ఒక శివుడిని అధ్యయనం చేసే వ్యక్తులు కాదు, శివుడి గురించి ఏమేమి అవసరమో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కాదు, సివిల్ సర్వీసెస్ విద్యార్థులు ప్రధానంగా శివరాత్రి గురించి ఏ అంశాలను తీసుకోవాలి, వాటిని ఎలా అవగతం చేసుకోవాలి, నాటి సమాజం నుంచి నేటి సమాజం వరకు ఎలాంటి విషయాల్ని మనం స్వీకరించడానికి అవకాశం ఉంది, ఇలాంటి సమాచారాన్ని ఖచ్చితంగా మత గ్రంథాల నుంచి తీసుకోవలసి ఉంటుంది. అది మతం అనే మాటకి మంచి అని లేదా అభిప్రాయం అనే అర్థాలను చెప్తారు. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. శివరాత్రి అనేది మహాశివరాత్రి రెండు ఉంటాయి మనకి. శివరాత్రి మాస శివరాత్రి పేరుతో ప్రతి నెల వస్తుంది. ప్రతి నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. 12 నెలల్లో మహాశివరాత్రి అనేది అత్యంత పవిత్రమైంది. ఆ రోజే శివుడు తాండవం చేశాడని, విశ్వనృత్యం చేసినప్పుడు మహాశివరాత్రి రోజున జరుపుకుంటారని, అట్లాగే హాలాహలం మింగాడని, సముద్ర మథనం నేపథ్యంలో హాలాహలం మింగటం కారణంగా అప్పుడు ఉన్న ప్రజలను రక్షించాడని, ఇలా చాలా రకాల విషయాల్ని తెలుసుకుంటారు. అలా మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు మనం ఆప్షనల్ ఇన్ఫినిటివ్ అనే పేరుతో ఆన్లైన్ లో స్టార్ట్ యువర్ కెరీర్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ అనే పేరుతో మీకు కేవలం 3,000 పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, థ్రిల్ లిటరేచర్, ఇన్ని రకాల ఆప్షన్స్ లో ఏదైనా మీరు నచ్చినది తీసుకోవచ్చు. కేవలం 25,000 రూపాయలకి రికార్డెడ్ వెర్షన్, 30,000కు లైవ్ ప్లస్ రికార్డింగ్ వెర్షన్ మీకు ఎల్టీఎక్స్ వారు అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు మా సైట్ లో కానీ లేదా ఈ నెంబర్కి కానీ ఫోన్ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు శివరాత్రి గురించి చూడండి. ఒక హాలాహలం అలాంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో శివుడు తప్ప ఇంకెవరు సహాయం చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సమాజం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక రకమైన సలహా లేదా సహాయం అందుతుందని భావించినటువంటి వాడు సహాయాన్ని అర్థించారు. ఆయన ఏమన్నాడు, మా ఆవిడని అడగండి అన్నాడు. అక్కడ అంటాడు ఆయన కవి గారు, మాంగళ్య సూత్రంబు మదిని ఎంత నమ్మినదు అంటాడు. పార్వతీదేవట తినేయమనండి ఆయన్ని, ఆయన ఏదైనా చేయమనంటే నాకు ఇష్టమే అందట. అంటే ఒక సివిల్ సర్వెంట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సివిల్ సర్వెంట్ చేసిన ప్రతి విషయానికి అది సమాజ శ్రేయస్సుకు వాడటానికి అవకాశం ఉన్న దాన్ని ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ కావాలి. ఇది మొట్టమొదటి. రెండవది, సహాయం చేయగలిగేటువంటి మానసిక స్థితి ఉండాలి. సమాజంలో తన ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా సమాజం నష్టపోతున్నప్పుడు అవసరమైతే ఆ నష్టాన్ని తన వల్ల పూరించడానికి అవకాశం ఉంటుందని, అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక దీనికి ఒక మంత్రం కూడా చెప్తున్నాడు. తైత్రీయోపనిషత్తుల్లో నారాయణ ప్రశ్నలో ఒక మంత్రం ఉంది. ఓం త్రయంబకం అజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ వృక్షోర్ముక్షీయమామృతాత్. సుగంధ పరిమళం కలిగినటువంటి పుష్టిని ఇచ్చేటువంటి ఓ పరమేశ్వరుడా, నిన్ను పూజిస్తాను. ఎందుకోసమట? బంధనం అనేటువంటి తీగ నుంచి ఉరూరకమివ దోసకాయ వలె మృత్యోహ చావు నుంచి ముక్షీయ విడవడినాడను అగుదును గాక. అమృతాత్ మోక్షం నుంచి మావు. అంటే ఒక దోస పండు తొడుము నుంచి పండైపోయిన తర్వాత ఎలా తొడిమ వదిలేస్తుందో పెద్ద కష్టం లేకుండా, అలా నన్ను అమృత సమానమైన మోక్షాన్ని ఇచ్చేలాగా ప్రయత్నం చేయించు. అంటే భగవంతుని మనం ఆరాధించడం ద్వారా, ప్రజలకు సేవ చేయడం ద్వారా అది కోరుకోవాలి. అంతేగాని కేవలం మంత్రం చదివేస్తే అయిపోతుందని కాదు, అలాగని మంత్రాన్ని వదిలేయమనే కాదు. ఈ మంత్రం ఒక ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ కోసం కుటుంబ సహకారాన్ని
వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ గౌరవాల్ని అభిమానిస్తూనే మీ ఉద్యోగానికి వాళ్ళు సహాయ సహకారాలు అందించేలాగా ఉండాలి తప్ప డిస్టర్బెన్స్ చేయకుండా ఉండేలాగా ఒక మానసిక స్థితిని ఏర్పాటు చేసుకోవలసిన స్థితి సివిల్ సర్వెంట్కి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘోర ప్రభావాల నుంచి రక్షించడానికి ఎదురొడ్డి వెళ్ళినటువంటి ధైర్యం ఉండాలి. ఇది ఎలా వస్తుంది అంటే యోగ సాధన వల్ల వస్తుంది అంటే, ఎందుకంటే యోగం చాలా గొప్పది. ఒక తపస్సు, యోగం, ధ్యానంతో క్రమంగా వేరువేరుగా జీవితం అత్యంత అధికంగా మంచిని లేదా ముక్తిని చేరటానికి ఉపకరిస్తుంది. ఎప్పుడైతే కష్టాలు వస్తూ ఉంటాయో, కష్టాలు వచ్చినప్పుడు పారిపోమని కాదు, కష్టాలకు కావాలని ఎదురెదడము కాదు, కష్టాలు వచ్చినప్పుడు ఢీకొనగలిగేటువంటి ధృతి అంటాం, ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి శివుడు. కొన్ని చోట్ల పారిపోవడం కూడా ఉందనుకోండి, అలాగని పారిపోమని కాదు, తన వల్ల కాకపోయినప్పుడు ఎస్కేప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఒక్కోసారి వస్తుంది. ఇది అందరి జీవితాల్లోనూ సామాన్యమైనటువంటి అంశం. ఇలాంటి వాటిని మనం చూసుకుని, శివరాత్రి అనేది మీరు అర్చిస్తారా, శివుడిని పూజిస్తారా, లేదా ఈ మంత్రాన్ని ఉద్దేశించి సమాజ సేవకు మీరు అంకితం అవుతారా, అది మీ చాయిస్. కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్షలు కొంతమంది చేస్తారు, అభిషేకాలు చేస్తారు, లక్ష బిల్వార్చన చేస్తారు, అనేక లక్ష ఆకులతో పూజ చేస్తారు. అంటే అర్థం ఏమిటి అంటే, అసలు శివుడిని పూజ చెయ్యాలి అంటే అందులో ఒక మహన్యాసం ఉంటుంది. అందులో తనే శివుడైపోవాలి అంటాడు. తనే శివుడైపోవడంలో ఉద్దేశం ఏమిటి? ఒక సింపుల్ సిటీ, ఒక త్యాగబుద్ధి, ఒక సేవా గుణం, ఒక దయామయత్వం, ఇవన్నీ శివుడి నుంచి నేర్చుకోవాల్సిన. కాబట్టి సివిల్ సర్వెంట్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో లేదా అయిన వాళ్ళైనా సరే ఈ శివరాత్రి నుంచి నేర్చుకోవలసిన నాటి నుంచి నేటి వరకు ఆదర్శమైన అంశాలు, వీటిని మర్చిపోకండి. వీటిని మర్చిపోతే మీరు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మీలో ఉన్న కారుణ్య చిత్తం, స్నేహభావం, సహాయం చేయాలనే గుణం, లోకానికి అపకారం వస్తున్నప్పుడు మీ వల్ల చేయాలనుకున్న ఉపకారం, ఇవన్నిటికీ వ్యతిరేకంగా నడుస్తారు. అందువల్ల అలాంటి ప్రయత్నం చేయకుండా శివరాత్రి నుంచి శివుడు నుంచి నేర్చుకోవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని మరింత అభివృద్ధి పదంలోకి రావాలని ఆకాంక్షిస్తూ శుభం శుభం భూయాత్. ఓకేనండి. కాబట్టి మీరు మర్చిపోకండి, తక్కువ ఫీజు ఎక్కువ లబ్ధి పొందడానికి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడానికి ఎల్టీఎక్స్ మీ ముందుకు వచ్చింది. మీరు సిద్ధమే కదా? సిద్ధమైతే జాయిన్ అవ్వండి. శుభం.